Hey friends, can you hear me? Yes. Okay, are you with me? All right, so let's start our session. Wherever you are, please focus. It's your valuable time, so make it worth, make it productive. So, having said that, let's start our session. So, sit straight with 100% focus, 100% attention. So, wherever you are. All right, guys. So, having said that, let's start our session. Let me close my WhatsApp. ఓకే. సో, మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే, వి వర్ డిస్కసింగ్ యాన్సిబుల్ కోర్ కాన్సెప్ట్స్. సో, ఫస్ట్ డే రోజు యాన్సిబుల్ అంటే ఏంటిది? యాన్సిబుల్‌ని ఎలా సెటప్ జేయాలి? దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది? దాని రిలవెన్స్ ఏంటిది అనేది ఫస్ట్ డే డిస్కస్ చేసినాం. సో, నిన్న ఏం డిస్కస్ చేసినాం? ఓకే. యాన్సిబుల్‌తో కాన్ఫిగరేషన్ ఎలా ఆటోమేట్ చేయాలి? సో, స్లోలీ మనం వాటిపైన డీప్ డైవ్ చేసాం. సో, యెస్టర్‌డే వి హావ్ డన్ కాన్ఫిగరేషన్ ఆటోమేషన్ యూజింగ్ యాన్సిబుల్ అడ్హాక్ కమాండ్స్. అడ్హాక్ కమాండ్స్ ఎలా చేయాలో చూసాం. ఎస్. సో అందులో భాగంగా మనం ఫస్ట్ లైనెక్స్ కమాండ్స్ తో చూసాము. అడ్హాక్ కమాండ్స్ ఫస్ట్ డైరెక్ట్ లైనెక్స్ ఓఎస్ కమాండ్స్ తో చూసాము. తర్వాత మాడ్యూల్స్ ద్వారా చూసాము. సో మాడ్యూల్స్ ద్వారా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో చూసాము. సో బేసికలీ మాడ్యూల్స్ ఏం చేస్తాయి? అవి యాన్సిబుల్ వే ఆఫ్ డూయింగ్ కాన్ఫిగరేషన్ ఆటోమేషన్. సో దాని ద్వారా ఐడెంపోర్టెంట్ ప్రాపర్టీ అచీవ్ అవుతుంది, క్లియర్ అవుట్పుట్ వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ నిన్నటి క్లాస్లో చూసాము. సో నేను నిన్న చెప్పినంత వరకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో లెట్ మీ స్విచ్ ఆన్ ద స్టార్ట్ ద ఇన్స్టాన్సెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, డిడ్ యూ ఆల్ ప్రాక్టీస్? Yes. If you have any questions, do you guys need any conceptual clarity? Do let me know. I'm happy to explain again. Okay. So meanwhile, server sub కానివ్వండి. Let me open MobiX. Sessions, new session, SSH, username, EC2-user, private key. So yeah, B16 Ansible private key. So remote host name, first master server or control node ఇద్దాం. Sorry. Okay, copy the public IP, paste here. Okay. Okay. Yeah. Master or control server. So sessions, new session, SSH, EC2-user. Okay. Okay. Worker node 1. Copy. Okay. Then some problem. Okay. Something missed. Sessions, new session, EC2-user. Use private key. Copy the worker node 1 public IP. Okay. Okay. ఇంతకుముందు నేను చిన్న మిస్టేక్ చేసినట్టున్నా. నోడ్ 1 సెషన్స్, న్యూ సెషన్, SSH, యూజర్ నేమ్ EC2-user. Select the private key. Worker node 2 host public IP. All right. నా వాయిస్ వినిపించట్లేదా? బాల ప్రశాంత్ సేయింగ్, సార్ వాయిస్ వినిపించడం లేదు. Is it Clear. everyone? Clear. Please clear. So Prashant, internet issue from your end.
సో ఆర్ వాల్యూమ్ ఇష్యూ ఫ్రమ్ యువర్ ఎండ్. ఒకసారి చెక్ చేసుకో, అవసరమైనంత లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ గా జూమ్లోకి మళ్ళీ రా. ఆల్ రైట్. సో మిగతా వాళ్ళకి క్లియర్గా ఉంది. సో నాట్ ఫ్రమ్ మై ఎండ్. బాలప్రశాంత్, చెక్ యువర్ ఆడియో వీడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ గైస్. సో చలో. సో ఓకే, నేను ఆన్సిబుల్ మాస్టర్ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. లెట్ మీ చెక్ వెదర్ ఆల్ సర్వర్స్ ఆర్ ఇంటాక్ట్ ఆర్ నాట్. అన్ని ప్రాపర్ ఆన్సిబుల్ కంట్రోల్లో ఉన్నాయో లేదో ఎలా చెక్ చేయాలి? ఏంటి కమాండ్? ఆన్సిబుల్ -i/opt ఇన్వెంటరీ. ఇన్వెంటరీలో మన సర్వర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. నా ఏ మాడ్యూల్ ద్వారా చెక్ చేయొచ్చు? -m పింగ్ ఆల్, పింగ్ మాడ్యూల్ ద్వారా చెక్ చేయొచ్చు. సో దిస్ ఈస్ బేసిక్ కమాండ్. ఏ డెవాప్స్ ఇంజనీర్ అయినా ఫస్ట్ వాడే కమాండ్ ఇదే. ఓకే, సో నోడ్ 1 అండ్ నోడ్ 2 ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆన్సిబుల్. సో నోడ్ 1లోకి నోడ్ 2లోకి మాన్యువల్గా లాగిన్ అయ్యి ఏవైతే చేయగలనో అవన్నీ లిటరల్లీ లాగిన్ కాకుండా కంట్రోల్ సర్వర్ నుంచి చేయొచ్చు. ఓకే, సో కూల్. నౌ సో నిన్న మనం ఏం చేసినాం? నిన్న మనం ఆన్సిబుల్ అడ్హాక్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేసినాం. సో ఐ థింక్ ఇక్కడ వరకు. సో బేసికల్లీ నిన్న మనం ఏం చేసినామంటే ఫస్ట్ లైనక్స్ కమాండ్స్తో ప్రాక్టీస్ చేసినాం. తర్వాత దానికి ఆల్టర్నేట్గా సేమ్ థింగ్ మనం మాడ్యూల్స్ ద్వారా చేసాం. సో ఈ ప్రాసెస్లో మనం ఫైల్ మాడ్యూల్, ఎం మాడ్యూల్, పింగ్ మాడ్యూల్, ఓకే, సో సర్వీస్ మాడ్యూల్, కాపీ మాడ్యూల్, ఇలాంటి మాడ్యూల్స్ నేర్చుకున్నాం. ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. సో నిన్న మనం ఆల్సో వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆర్ సెటప్ శాంపుల్ వెబ్ అప్లికేషన్. ఇది HTTPD ఫేస్బుక్ వెబ్ అప్లికేషన్. అండ్ గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. ఐ థింక్ ఇక్కడ ఉన్నాయి ఆ కమాండ్స్. లెట్ మీ కాపీ. నేనేం చేస్తాను అంటే నిన్నటి కమాండ్స్ ఇవే కదా. ఫస్ట్ మనం గిట్ ఇన్స్టాల్ చేసాం, దెన్ HTTPD ఇన్స్టాల్ చేసాం. ఓకే, సో దెన్ ఆ HTTPD సర్వీస్ని స్టార్ట్ చేసాం. ఓకే, సో HTTPD సర్వీస్ని స్టార్ట్ చేసాం. దెన్ కాపీ మాడ్యూల్ ద్వారా index.htmlని, సో ఆ వెబ్ సర్వర్ యొక్క var/www.htmlలో index.htmlని డిప్లాయ్ చేసాం. నిన్న మనం చేసింది ఈ 4 కమాండ్స్. ఎస్ ఆర్ నో? వి ఇన్స్టాల్ గిట్. సో యూజింగ్ ఎం మాడ్యూల్ వి ఇన్స్టాల్ HTTPD present, present using M module, and we started using service module, and we have copied that index.html from control server to destination server. ఇవి నిన్న మనం చేసాం. ఇవన్నీ అడ్హాక్ కమాండ్స్తో చేసాం. ఆ తర్వాత మనం సర్వర్ ఐపీని బ్రౌజర్లో కొట్టి పోర్ట్ నెంబర్ 80తో యాక్సెస్ చేయగలిగాం. సో పేజ్ లోడ్ అయింది. దట్ ఈస్ ఫైన్. సో ఇది చిన్నది కాబట్టి, శాంపుల్గా ఉంది కాబట్టి మనం 4 కమాండ్స్తో చేసాం. బట్ మేబీ రియల్ టైంలో నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 4 కమాండ్స్ అయిపోయాయి. మేబీ 40 కమాండ్స్ ఉండొచ్చు, 400 కమాండ్స్ రావచ్చు అడ్హాక్ కమాండ్స్తో చేస్తే. సో మరి ఒకవేళ నా రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే, మేబీ ఐ నీడ్ టు ఫస్ట్ ఇన్స్టాల్ గిట్, తర్వాత ఐ నీడ్ టు ఇన్స్టాల్ జావా, దెన్ జెంకిన్స్, దెన్ టామ్క్యాట్, దెన్ HTTPD, దెన్ ఐ నీడ్ టు సెటప్ క్యూబర్నెటిస్ క్లస్టర్, దెన్ ఇంకేదో చేయాలి. ఓకే, సో ఇట్లా కాంప్లెక్స్ టాస్క్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అడ్హాక్ కమాండ్స్ ప్రిఫరబులా అంటే నో అండి. అడ్హాక్ కమాండ్స్ ఎప్పుడు ప్రిఫరబుల్ అంటే మన క్విక్ టాస్క్ ఉందా, గో ఫర్ అడ్హాక్ కమాండ్స్. ఏదో క్విక్లీ చెక్ చేయాలి ఆర్ క్విక్లీ గిట్ ఇన్స్టాల్ చేయాలి, మీ మేనేజర్ గిట్ ఇన్స్టాల్ చేయమన్నాడు 10 సర్వర్స్ పైన, క్విక్లీ ఇలా వాడచ్చు. బట్ సీక్వెన్స్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయి. సో గో ఫర్ ప్లేబుక్. ఓకే, మీ దగ్గర ఒక స్టెప్ బై స్టెప్ టాస్క్స్ చేయాలి. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి. ఇన్ దాట్ కేస్ గో ఫర్ playbook. So what is playbook? Playbook is collection of plays. Then what is play? Play is nothing but collection of tasks. So task represents ఇది ఒక టాస్క్. గిట్ ఇన్స్టాల్ చేయడం ఒక టాస్క్, HTTPD ఇన్స్టాల్ చేయడం ఒక టాస్క్, అలా అన్నట్టు కలెక్షన్ ఆఫ్ టాస్క్స్.
మరి వీటిని ఎలా రాయాలి? వీటిని డిక్లరేటివ్ ఫామ్ లో మనం రాయాలి. డిక్లరేటివ్ ఫామ్ లో YAML సింటాక్స్ లో రాయాలి. Getting it? So we need to declare that configuration tasks in declarative way using YAML syntax. And మనం ఎలా సేవ్ చేయాలి ఆ ఫైల్? సమ్ ప్లేబుక్, సమ్ వాట్ ఎవర్ నేమ్. సో ప్లేబుక్ .yaml వేలో సేవ్ చేయాలి. ఈవెన్ మనం క్యూబర్నెటిస్ టైంలో కూడా YAML చూసాం. ఎస్ ఆర్ నో? బట్ యా, కొందరు క్యూబర్నెటిస్ క్లాసెస్ వినలే, ఆన్సిబుల్ నుంచి వింటున్నారు. సో లెట్ మీ వన్స్ అగైన్ రిపీట్. వాట్ ఈస్ YAML? చెప్పండి, YAML ఏంటిదండి? YAML is nothing but it's a data representation syntax. ఎస్ ఆర్ నో? మనం డేటాని రిప్రజెంట్ చేయడానికి రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఫార్మాట్ YAML. డూ యూ రిమెంబర్? ఓకే, సో ఇక్కడ మనం వాట్ ఈస్ ప్లేబుక్? సో బేసికల్లీ, సో ప్లేబుక్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ ప్లేస్. సో బేసికల్లీ, సో ఆ ప్లేబుక్స్ని YAML ఫార్మాట్లో రాయాలి. సో మరి YAML ఏంటిది? ఇట్స్ వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఫార్మాట్ టు రిప్రజెంట్ డేటా. మరి ఇది ఒక్కటే ఉందా అంటే రకరకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. JSON-లో రిప్రజెంట్ చేయొచ్చు, XML-లో రిప్రజెంట్ చేయొచ్చు, YAML-లో రిప్రజెంట్ చేయొచ్చు. మనం చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్వర్ డేటా ఉంది. ఇది సర్వర్ డేటా. సో 2 సర్వర్లు ఉన్నాయి అనుకుందాం. ఇది సర్వర్ 1 డేటా, సర్వర్ 2 డేటా. సో సర్వర్ 1 ఎవరు? ఓకే, నేమ్ MC సర్వర్ 1, దాని ఓనర్ మధు, మేబీ క్రియేటెడ్ టుడే ఓన్లీ 14 November 25, స్టేటస్ యాక్టివ్. ఇది నా దగ్గర ఉన్న డేటా. ఈ డేటాని రకరకాల ఫార్మాట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో లెట్ మీ రిప్రజెంట్ ఇన్ 3 ways. మీకు నేను ఏం చేస్తాను అంటే, సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ సేమ్ ఇన్ Kubernetes టైమ్ ఆల్సో, బట్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది నా దగ్గర ఉన్న సర్వర్ డేటా. సో వాట్ ఐ విల్ డూ, hey GPT, can you represent above data in XML format, YAML format and JSON format? Okay, so I'm asking GPT to represent this data in XML, YML, JSON format. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ నా ఇంటెన్షన్ కూడా ఏంటిది అంటే, సో ఇది XML ఫార్మాట్. లెట్ మీ ఓపెన్ స్నిప్పింగ్ టూల్. ఓకే, ఇది XML స్టైల్. ఓకే, నౌ న్యూ. ఇది YAML స్టైల్. ఓకే, నౌ ఇది JSON స్టైల్. ఓకే, సో ఐ డోంట్ నో మీకు సరిగా కనిపిస్తుందో లేదో, బట్ యా, ఐ థింక్ దట్స్ ఫైన్. సో నాట్ ఎ బిగ్ డీల్. సో నో ఐల్ గివ్ యూ 30 seconds టైం. ఒకసారి మీరు ఈ మూడు డేటా స్ట్రక్చర్ ఫార్మాట్స్ని అబ్జర్వ్ చేయండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో చెప్పండి. సో మన దగ్గర ఉన్న డేటా ఏంటిది? సో మన దగ్గర ఉన్న డేటా ఇది. సో ఇది మన దగ్గర ఉన్న డేటా. ఈ డేటాని, ఓకే, సో ఓనర్ MC, ఒక నేమ్ ఏంటిది అంటే MC సర్వర్ 1, ఓనర్ మధు, క్రియేషన్ డేట్, స్టేటస్. సో 3 ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తున్నా: XML, YAML, JSON.
మీరు 3 చూసి ఏది ఈజీగా ఉందో చెప్పండి. I'll give you 30 seconds time. Can you do it? Can you type? YML. Yes, sir. సో YAML చాలా చాలా ఈజీగా ఉంది. ఎస్ సార్. సో ఎందుకు నేను స్పెసిఫిక్ గా చూపిస్తున్నాను అంటే చాలా మందికి ఈ YAML అంటే లైక్ అవుట్ సైడ్ మార్కెట్ లో ఇదేదో కాంప్లెక్స్ కోడింగ్ లా ఉంటదేమో, ప్రోగ్రామింగ్ లా ఉంటదేమో అనుకుంటారు. నో. సో YAML వెరీ వెరీ సింపుల్. మీరే చూడండి. అండ్ ఇన్ఫాక్ట్ XML కూడా సింపులే, JSON కూడా సింపులే. బట్ కంపారేటివ్లీ రిలేటివ్లీ YAML ఇంకా సింపుల్. చూడండి, ప్లెయిన్ గా ఉంది YAML. సర్వర్ కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో ఉంది. నేమ్ కీ, దాని వాల్యూ మధు, ఓనర్ కీ వాల్యూ. ఓకే, సో ఓకే, సర్వర్ నేమ్ సర్వర్ 1, ఓనర్ మధు, డేట్ ఆఫ్ క్రియేషన్ ఇది, స్టేటస్ యాక్టివ్. ఇది YAML స్టైల్. ఇది కూడా ఈజీయే. ఏది XML, ఇదేం హార్డ్ అని కాదు. కాకపోతే ఇక్కడ ట్యాగ్స్ లా ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఓకే, ఈ యాంగులర్ బ్రాకెట్స్. ఈ JSON ఏంటిది? దేనికైనా కర్లీ బ్రాసెస్ ఉంటాయి. బట్ YAML కి ఏమీ అవసరం లేదు. వెరీ సింపుల్, ప్రెటీ స్ట్రైట్, కీ వాల్యూ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, సో వెరీ ఈజీ. సో Ansible is very easy, YAML is very 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 easy. సో మీ మైండ్లో ఒకవేళ అలా ఉన్నా కూడా తీసేయండి. నా దీని యొక్క దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఓకే, YAML డేటాని జనరల్లీ ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. సో డిఫరెంట్ వేస్ టు రిప్రజెంట్ ద డేటా ఇన్ YAML. జనరల్లీ కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో ఉంటుంది. లెట్స్ ఇప్పుడు నా దగ్గర సర్వర్ ఉంది, దాని పేరు ఏంటిది? MC సర్వర్ 1. ఓనర్ ఎవడు? మధు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఒకవేళ మీరు YAML లో అయితే ఇలా నేమ్ కీ. ఓకే, సో ఇలా మీరు కోలన్ బట్టి స్పేస్ ఇచ్చి MC సర్వర్ 1. ఓకే, సో ఓనర్. ఓకే, సో మధు. ఓకే, మీరు కోలన్ బట్టి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఇది కీ వాల్యూ పేర్ ఫార్మాట్. ఓకే, సో YAML లో ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది కాకుండా మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే, ఓకే, సో లిస్ట్ ఫార్మాట్ లో ఉంటే, అరే ఫార్మాట్ లో ఉంటే, లెట్స్ సే మీ దగ్గర ఇలా ఉంది. సో లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్, లిస్ట్ ఆఫ్ మేబీ టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, సంథింగ్ లైక్ దిస్. సో గో, ఇలా ఉన్నాయి. సో ఇట్లా మీరు లిస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే డాష్ పెట్టి స్పేస్ ఇచ్చి అది పెట్టాలి. సో చూడండి, ఈ YAML లో ఓన్లీ కన్సర్న్ ఏంటి అంటే ఇండెంటేషన్. ఓకే, సో వి కాల్ దట్ ఇండెంటేషన్. సింటాక్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓ 2 స్పేస్లు ఎక్కువ ఇస్తా, ఇక్కడ సింగిల్ స్పేస్ ఇస్తా, ఇక్కడ డబుల్ స్పేస్ ఇస్తా, అలా వర్కౌట్ కాదు. ఖచ్చితంగా అన్ని అలైన్డ్ వేలో ఉండాలి. సో ఇలా గ్యాప్ ఉందంటే ఖచ్చితంగా సేమ్ గ్యాప్ ఉండాలి. చూడండి, ఫ్రూట్స్ మధ్య డాష్ ఇచ్చి సేమ్ గ్యాప్ ఇలానే ఉండాలి. లేదు నేను కొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తా, ఇలా ఇస్తా, నో, ఇట్ డజంట్ వర్క్. సో ఎర్రర్ త్రో చేస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. మీకు చూపిస్తాను. ఓకే, సో ఇలా ఉంటుంది లిస్ట్. అండ్ ఇప్పుడు లెట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి, అందులో యాపిల్ ఉంది, గ్రేప్ ఉంది, బనానా ఉంది, ఆరెంజ్ ఉంది. వీటికి మళ్ళీ ప్రాపర్టీస్ ఉండొచ్చు. ఇప్పుడు మేబీ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్కి ప్రాపర్టీస్ ఉంటాయి. మేబీ ఆరెంజ్ ఫ్రూట్లో ఎన్ని క్యాలరీస్ ఉండొచ్చు? మేబీ 50 క్యాలరీస్. ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు? 5 grams, మేబీ సంథింగ్ ర్యాండమ్గా చెప్తున్నా, ఫ్యాట్. నౌ సో ఈ ప్రాపర్టీస్ని ఎలా పెట్టాలి? అగైన్ సేమ్ కీ వాల్యూ పేర్ ఫార్మాట్. ఇప్పుడు ఇది ఆరెంజ్ ఉంది కదా, సో ఆరెంజ్ యొక్క ప్రాపర్టీస్ని మీరు ఇలా పెట్టొచ్చు. సో వాట్ ఐల్ డూ, అండ్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టొచ్చు. ఓకే, సో కాకపోతే ఇలా. అయితే లిస్ట్ ఏమో, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మీరు ఇలా డాష్తో పెడతారు. అవి ఖచ్చితంగా ఆర్డర్ని ఫాలో కావాలి. ఫస్ట్ యాపిల్ ఉంటే యాపిలే, తర్వాత గ్రేప్ ఉంటే గ్రేపే, తర్వాత బనానా ఉంటే బనానానే. అదే ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి ఇలా, ఇవి కిందికి మీదికి కావచ్చు. ఓకే, సో కట్, నేను మధ్యలో పెడతా, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు? అవి ప్రాపర్టీస్. సో ఆ ఐటమ్ యొక్క ప్రాపర్టీస్. బట్ నేను ఆరెంజ్ని తీసుకుపోయి ఇప్పుడు యాపిల్ని, గ్రేప్ని తీసుకొచ్చి నేను కింద పెడతా అంటే నో, మేబీ డిపెండెన్సీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.
మీరు సింపుల్గా ఆలోచించండి, మీకు ఇంకా ముందు ముందు అర్థమైతే. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అవి సీక్వెన్స్ని ఫాలో అవుతాయి. ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, కిందికి మీదికి చేసుకోవచ్చు. అండ్ ఇట్లా కీ వాల్యూ ఉంటే మీరు ఖచ్చితంగా కోలన్ ఇచ్చి దాని వాల్యూ పెట్టాలి. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇట్ జనరలీ YAML సింటాక్స్ విల్ బీ ఇన్ కీ వాల్యూ పేర్ ఫార్మాట్, లిస్ట్ ఉంటుంది, అండ్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని జనరల్లీ డిక్షనరీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. విల్ గ్రూప్ దెమ్ టుగెదర్ అండ్ విల్ రిప్రజెంట్ లైక్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర సింగిల్ సర్వర్ లేదు, 2 సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1 ఉంది MC, సర్వర్ 2 ఉంది MC. దీని ఓనర్ మధు, దీని ఓనర్ కిరణ్. ఈ రెండు సర్వర్స్ ని కలిపి ఎలా రిప్రజెంట్ చేయాలి? ఐ షో యూ. అదే రిప్రజెంట్ చేస్తుంది. XML అయితే ఇలా ఉంటుంది, మీకు తెలిసిందే. అండ్ YAML సింపుల్ అండి. YAML సింపుల్, సో సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి, సో లిస్ట్ ఆఫ్ సర్వర్స్, సర్వర్ 1, సర్వర్ 2, చూడండి డాష్. ఓకే, లిస్ట్ ఆఫ్ సర్వర్స్, సో ఖచ్చితంగా డాషెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ సర్వర్ ప్రాపర్టీ ఏంటిది? ఇవి ప్రాపర్టీస్. ఈ సర్వర్ ప్రాపర్టీ ఏంటిది? ఇవి ప్రాపర్టీస్. ఓకే, లెట్ మీ కాపీ దిస్, కాపీ. సో ఇలా ఉంటుంది, చూడండి. సో సర్వర్స్, లిస్ట్ ఆఫ్ సర్వర్స్, లిస్ట్ అనేది ఏంటిది? డాష్. ఇప్పుడు నేను ఇది పైన పెడతా అంటే అలా వర్కౌట్ కాదు. మేబీ సో డిపెండెన్సీస్ ఉన్నాయేమో, ఫస్ట్ సర్వర్ 1 తర్వాతనే సర్వర్ 2. సో అలా మేబీ ఇది డేటాబేస్ సర్వర్ ఏమో, ఇది యాప్ సర్వర్ ఏమో. సో దాని మధ్య డిపెండెన్సీ ఉందేమో, ఏమైనా కాన్ఫిగరేషన్ కనెక్షన్ ఉందేమో. సో అందుకే ఇలా డిపెండెన్సీ ఉన్నప్పుడు లిస్ట్ రూపంలో పెట్టాలి, లిస్ట్ ఆఫ్ సర్వర్స్. బట్ సర్వర్ ప్రాపర్టీస్ ఏంటిది? ఓకే, దీని ఓనర్ మధు, సో నేను మధుని కింద పెట్టొచ్చా? ఓకే, సో హ్యాపీగా ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ స్టేటస్ని మధ్యలో పెట్టొచ్చా? ఎస్, యూ కెన్ డూ దిస్. కానీ దీన్ని తీసుకొచ్చి నేను పైన పెట్టలేను. గాట్ ఇట్ ఫ్రెండ్స్? మై డియర్ ఫ్రెండ్స్, సో మీకు బేసిక్ YAML సింటాక్స్ అర్థమైందా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక్కసారి YAML సింటాక్స్ అర్థమైతే యూ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత తర్వాత. అండ్ ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే, సో ఇక్కడ 2 స్పేస్లు ఉన్నాయి చూడండి, అవి అలానే ఉండాలి. ఓకే, అవి అలానే ఉండాలి. లేదు నేను దీన్ని కొంచెం ముందుకు ఇలా జరుపుతా, వర్కౌట్ కాదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా స్పేస్ చూడండి, అది అలానే ఉండాలి. లేదు అంటే ఎర్రర్ వస్తుంది. అండ్ ఈ కీ వాల్యూ తర్వాత స్పేస్ 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 కోలన్ తర్వాత అలానే ఉండాలి. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో ఈ మనం ఏవైతే చేసామో అడాక్ కమాండ్స్ తోటి దాన్ని ప్లేబుక్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? సింపుల్ అండి, చూడండి. సో జనరల్లీ ఎనీ ప్లేబుక్ స్టార్ట్స్ విత్, ఇన్ఫాక్ట్ ఎనీ YAML ఫైల్ స్టార్ట్స్ విత్ 3 dashes. ఓకే, సరే, వాట్ ఈస్ ప్లేబుక్? సో మేబీ దీని పేరు ఏమిద్దాం, VIM, సమ్ ప్లేబుక్ 1.YAML. So any playbook starts with 3 dashes. What is playbook? Collection of plays. So let's say first play రాద్దాం, ఇట్లా రాసుకోవచ్చు, hyphen name, maybe play 1. ఓకే, సో ఇక్కడ hyphen name, play 2. ఓకే, సో అంటే బేసికల్లీ మేబీ ఇది సెట్ ఆఫ్ టాస్క్స్, ఇది సెట్ ఆఫ్ టాస్క్స్. మేబీ ఈ ప్లేన్ ఏమో యాప్ సర్వర్స్ మీద, ఈ ప్లేన్ ఏమో DB సర్వర్స్ మీద, అలా. ఓకే, బట్ ఎనీవే ఇప్పుడు మనది సింగిల్ ప్లేనే, సో అవసరం లేదు. సో ఏంటిది ప్లే? మనం మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం. మనం ఏం చేద్దాం అనుకుంటాం? వీ వాంట్ టు ఇన్స్టాల్ గిట్. ఓకే, సో ఈ ప్లే పేరు ఏంటిది? సెటప్ ఆర్ ఇన్స్టాల్ గిట్ అండ్ ఇన్స్టాల్ httpd స్టార్ట్ సర్వీస్ అండ్ డిప్లాయ్ index.html. ఇది మనం చేద్దాం అనుకుంటున్నాం ఈ ప్లేబుక్ లో. మన గోల్ ఇది. ఇక్కడ మాన్యువల్లీ 4 సార్లు కమాండ్స్ కొట్టాం.
ఇప్పుడు ఏం చేద్దాం, అలా వద్దు. ఒక ప్లేబుక్ లో ప్రాపర్ గా రాద్దాం. ఆ ప్లేబుక్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 4 కమాండ్స్ అన్ని ఆ డెడికేటెడ్ రిమోట్ సర్వర్స్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆల్రైట్, ఓకే. నౌ ఏం చేస్తాను నేను, ఫస్ట్ సో చూడండి, ఫస్ట్ గిట్ అయితే ఇన్స్టాల్ చేస్తా. సో గిట్ ఇన్స్టాల్, దీన్ని చూడండి, ఫోకస్ హియర్. ఏం చేయాలి ఇప్పుడు, సో ఓకే, ఇక్కడ ఏమి ఇస్తున్నా, ఇన్వెంటరీ ఇస్తున్నా ఆల్ అని. మరి ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేయాలి సార్ ప్లేబుక్ లో అంటే, హోస్ట్స్ ఆల్ అంటే హోస్ట్ ఫైల్లో ఆర్ ఇన్వెంటరీ ఫైల్లో అన్ని సర్వర్స్ మీద ఈ ప్లేబుక్ ని రన్ చేయని చెప్తున్నాను. లేదు నాకు స్పెసిఫిక్ సర్వర్స్ మీద అయితే ఏం పెట్టాలి, యాప్ సర్వర్స్ సంథింగ్ లైక్ దట్, ఆర్ డిబి సర్వర్స్, అలా నేను ఆల్ అని పెడుతున్నా. ఓకే, ఇది కవర్ అయింది. నెక్స్ట్ -b అంటే ఏంటి చెప్పండి, పాసింగ్ సూడో పర్మిషన్స్, ఎస్ ఆర్ నో. సో ఇక్కడ ఏం పెట్టాలి అంటే ఆ బీనే బికమ్ ఎస్, యు ఆర్ పాసింగ్ సూడో పర్మిషన్స్, యు ఆర్ గివింగ్ సూడో ప్రివిలేజెస్. ఓకే, ఇది కూడా కవర్ అయింది. మరి ఇప్పుడు ఈ మాడ్యూల్ ఎలా రిప్రజెంట్ చేయాలి, ఈ టాస్క్ ఎలా రిప్రజెంట్ చేయాలి, దీన్ని, దట్స్ వై వీ హ్యావ్ టాస్క్ సెక్షన్, టాస్క్స్. ఓకే, ఏంటి టాస్క్స్, నేమ్, ఇన్స్టాల్ గిట్. ఓకే, సో టాస్క్ నేమ్, ఫస్ట్ టాస్క్ ఇన్స్టాల్ గిట్. సో ఏ మాడ్యూల్ తో చేయాలి సార్, ఎం మాడ్యూల్, ఎం మాడ్యూల్. ఇందులో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఆర్ పారామీటర్స్ ఏమున్నాయి, నేమ్ ఉంది, స్టేట్ ఉంది. అదే కాపీ చేయండి, నేమ్ గిట్, అంతే కదా, గిట్ ని ఇన్స్టాల్ చేయాలి, స్టేట్ ప్రెసెంట్, అంతే అండి. ఇదే ప్లేబుక్. ఓకే, మనం ఏం చేసినాం, ఈ కమాండ్ ని, ఓకే, సో ఈ కమాండ్ ని ప్లేబుక్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసినాం. సో డిడ్ యూ అండర్స్టాండ్, లెట్ మీ కన్వర్ట్ ఇంటూ YML ఫార్మాట్, ఇలా ఉంటుంది చూడండి. సో ఈ కమాండ్ ని ప్లేబుక్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసాం. డిడ్ యూ అండర్స్టాండ్, హలో ఎవ్రీవన్, మేకింగ్ సెన్స్? హలో సార్, అడగండి, క్విక్. ఇక్కడ టాస్క్స్ లో నేమ్ ఇచ్చాం కదా ఇన్స్టాల్ గిట్ అని, అది మన టాస్క్ నేమ్ ఓకే ఓకే మన ఇష్టం వచ్చింది ఇచ్చాము. మన ఇష్టం వచ్చింది తెచ్చుకోవచ్చు. ఇన్స్టాల్ గిట్ పెట్టుకోండి, గిట్ ఇన్స్టలేషన్ అని పెట్టుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో ఇన్స్టాల్ గిట్ అయినా పెట్టుకోండి, గిట్ ఇన్స్టలే మీ ఇష్టం. ఓకే, సో దది హ్యూమన్ రీడబిలిటీ కోసం. ఓకే, సో మీకు ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. నేను ఏం చేస్తాను అంటే LL cd/opt LL ఐ థింక్ ఇది ఓపెన్ అయిందా, ఓకే. LL ఏం చేస్తాను అంటే ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, MKDIR ప్లే బుక్స్. అదర్వైజ్ ఓకే, ఈరోజు మనం సింగిల్ ప్లే బుక్ ప్రాక్టీస్ చేస్తాం. ఎనీవే రాద్దాం, MKDIR ప్లే బుక్స్. ఓకే, what did I miss, sudo cd playbooks, యా ఫైన్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ప్లేబుక్ రాస్తాను, sudo vim playbook 1.yml. ఏదైనా ఉండొచ్చు, ప్లేబుక్ 1 అనే కాదు, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. లెట్స్ ఇప్పుడు HTTPD సెటప్ అయితే HTTPD సెటప్, ఫేస్బుక్ సెటప్ అయితే ఫేస్బుక్ సెటప్, DB సెటప్ అయితే DB సెటప్, మీ ఇష్టం. బట్ ఎక్స్టెన్షన్ షుడ్ బి విత్ YAML. సో ఎంటర్, చూడండి. నౌ సో ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళా, 3 డాషెస్ 1 2 3. సో డాష్ ఇచ్చి స్పేస్ ఇచ్చా. నేమ్ ఆఫ్ ద ప్లే ఏంటిది, నేమ్ ఆఫ్ ద ప్లే. సో మేబీ ఐ వాంట్ టు సెటప్ git HTTPD and
deploy code, set up HTTPD, start service, and deploy code. మీ ఇష్టం. Okay, some meaningful name. So become, yes. Then okay, so hosts all. Okay, I think host కాదు hosts. ఇవి అట్రిబ్యూట్స్ కాబట్టి ఈ బికమ్ ఎస్ పైన ఉండొచ్చు, హోస్ట్స్ ఆల్ అనేది పైన ఉండొచ్చు. ఇట్స్ ఓకే. నా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టాస్క్స్. సో టాస్క్స్ ఏంటి టాస్క్? సో చూడండి, రెండు ఖచ్చితంగా టీకి ఎస్కి మధ్య, టీకి ఏకి మధ్య స్పేస్ ఉండాలి. ఓకే, సో ఖచ్చితంగా రెండు స్పేసెస్ ఉంటాయి. తర్వాత కింద ఎస్ కింద డాష్. సో డాష్ తర్వాత కూడా మళ్ళీ స్పేస్. నేమ్, వాట్ యు వాంట్ టు డు? ఇన్స్టాల్ గిట్. ఓకే, మరి ఏ మాడ్యూల్ వాడతావు? ఐ విల్ యూజ్ ఎం మాడ్యూల్. సో ఏం, ఓకే, ఏంటి ప్యాకేజ్ పేరు ఏంటిది? గిట్. సారీ, ఐఎమ్ సారీ. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్? గిట్. ఓకే, వాట్ యు వాంట్ టు డు? స్టేట్ ఏంటిది? ప్రెసెంట్. సో బేసికలీ మనం ఏం చేసినాం? సో ఈ కమాండ్ని ప్లేబుక్ రూపంలో కన్వర్ట్ చేసినాం. సో నేను కమెంట్ చేస్తా. సో ఇది ఆన్సిబుల్లో కమెంట్ చేయడానికి స్టైల్. సో హ్యాష్ పెడితే కమెంట్ అయిపోతుంది. సో బేసికలీ మనం ఏం చేసినాం? ఈ కమాండ్, దీన్ని ఈ మాడ్యూల్ ద్వారా కన్వర్ట్ చేసినాం ప్లేబుక్ లాగా. ఎనీ క్వశ్చన్ సార్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎస్ సార్, నో? ఆర్ వి గుడ్ సో ఫార్? దీన్ని ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా, చూడండి. ఎస్కేప్. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ప్లేబుక్ అంటే ఆన్సిబుల్ -ప్లేబుక్. నేనేం టైప్ చేయట్లేదు. ఓకే, ఆన్సిబుల్ ఏ అని కొట్టా, ఏఎన్ఎస్ అని కొట్టి ట్యాబ్ కొట్టా, ఆన్సిబుల్ ఐఫన్ కొట్టి ట్యాబ్ కొట్టా, ఐఫన్ కొట్టి పిఎల్ కొట్టి ట్యాబ్ కొట్టా, ఆన్సిబుల్ ప్లేబుక్. ఎక్కడ ఉంది? ఇన్వెంటరీ ఫైల్ -i/opt ఇన్వెంటరీ. ఇంకా మీరు ఆల్ అని ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు ఆల్ అని ఇవ్వాల్సిన పని లేదు? ఆల్రెడీ ఇక్కడ మీరు ఆల్ అని ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ ప్లేబుక్ పేరు ఏంటిది? ప్లేబుక్ 1.yml. ఎంటర్ కొట్టండి. సీ ద బ్యూటీ. సో ప్లే స్టార్టెడ్. ఏంటిది? ఆ ప్లే. ఇది ప్లే. అందులో ఏమున్నాయి టాస్క్లు? ఒకటే టాస్క్ ఉంది. ఏంటిది? ఇన్స్టాల్ గిట్. సో గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. 2 సర్వర్స్లో నిన్ననే గిట్ ఇన్స్టాల్ అయ్యింది. అందుకే ఓకే అని వచ్చింది, సక్సెస్ అని వచ్చింది. కానీ మీరు చూడండి, ఫస్ట్ ఏం జరిగిందంటే ఒక ఎక్స్ట్రా టాస్క్ రన్ అయింది. మీరు ఇచ్చిన టాస్క్ ఏది? ఇన్స్టాల్ గిట్. కానీ ఇంకో టాస్క్ కూడా రన్ అయింది. ఏంటిది అంటే గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఏంది సార్ ఈ టాస్క్ అంటే? ఇది డిఫాల్ట్ టాస్క్. ఇది డిఫాల్ట్ టాస్క్. ఎనీ ప్లేబుక్ రన్ అయ్యే ముందు ఆన్సిబుల్ ఏం చేస్తుంది అంటే అసలు SSH కనెక్టివిటీ బాగుందా, ఆ సర్వర్ డీటెయిల్స్ ఏంది, అది ఏం సర్వర్, లైనెక్సా విండోసా, సో డీటెయిల్స్ అన్నిటిని తెచ్చుకుంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, అట్లా. సో ఐ విల్ షో యూ. Okay, what is gathering facts? So it's basically automatic collection of system information before running tasks. Ansible ఏం చేస్తుంది అంటే టాస్క్స్ రన్ చేసేటప్పుడు, మనం ఇచ్చిన టాస్క్లు రన్ చేసే కన్నా ముందే అది ఇంకో టాస్క్ రన్ చేస్తుంది, గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అని. సో అది ఎందుకు? అది ఓఎస్ వర్షన్, ఐపీ అడ్రస్కి, హోస్ట్ నేమ్కి, దాని CPU, ర్యామ్, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, బేసికలీ ఓఎస్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. దానికి ఏమైనా అవసరానికి పనికి వస్తాయి. సో అండ్ SSH పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ చెక్ చేసుకుంటుంది. అంతా ఓకే అనుకుంటే రన్ చేస్తుంది. ఇప్పుడు సర్వర్ 1లో, సారీ, ఇది నోడ్ 1, నోడ్ 2 గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. క్లియరా ఫ్రెండ్స్? సో ప్లే రీక్యాప్ కూడా చూడండి. ఇది నోడ్ 2, నోడ్ 1 అంతా ఓకే. అంటే స్పెషల్గా చేంజ్ చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. సో చేంజ్ 00, అన్రీచబుల్, ఫెయిల్, ఇలా. హలో, ఎస్. ఓ పని చేస్తాను, ఇక్కడ క్లియర్ అందరికి. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ అడాక్ కమాండ్స్ తోటి వాటిని అన్ఇన్స్టాల్ చేస్తా, మీకు ఇంకా బెటర్ ఫీలింగ్ వస్తుంది. సో absent గిట్ని తీసేస్తా.
సో అడాక్ కమాండ్స్ తోటి. సో గిట్ ఎలాగో అయిపోయింది కదా, ఈ హెచ్టిటిపిడిని యాబ్సెంట్ చేసేస్తా, తీసేస్తా. ఒకవేళ ఉన్నా కూడా డిలీట్ అయిపోతుంది. దెన్ సర్వీస్ ని కూడా ఎలాగో ఇప్పుడు దీని యాబ్సెంట్ అంటే సర్వీస్ కూడా స్టాప్ అయిపోయి ఉంటుంది. నేను ప్యాకేజ్ని అన్ఇన్స్టాల్ చేస్తే ఇంకా సర్వీస్ స్టాప్ అయిపోయి ఉంటుంది. సో ఓకే కూల్. నా ఇప్పుడు చూద్దాం మనం. ఎల్ఎల్ విఐఎం playbook1.yml. నౌ యూ టెల్ మీ. సో నెక్స్ట్ ఏం చేయాలి? హెచ్టిటిపిడిని ఇన్స్టాల్ చేయాలి. కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద స్టెప్? ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, గిట్ని ఇన్స్టాల్ చేసా. సో లెట్ మీ కాపీ దిస్ యాజ్ ఇట్ ఈస్. సో గిట్ని ఇన్స్టాల్ చేసా. సో నా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఐ వాంట్ టు ఇన్స్టాల్ హెచ్టిటిపిడి. సో ఏం చేయాలంటే చెప్పండి. కాపీ దిస్ టాస్క్, ఇంకో టాస్క్ యాడ్ చేద్దాం కింద. సో నేమ్ ఏంటిది? ఇన్స్టాల్ హెచ్టిటిపిడి ఆర్ అపాచీ వాట్ ఎవర్. మాడ్యూల్ ఏంటిది? ఎం మాడ్యూలే. నేమ్ ఏంటిది? ప్యాకేజ్ పేరు ఏంటిది? హెచ్టిటిపిడి. స్టేట్ ఏంటిది? ప్రెసెంట్. అంతే. ఎస్ సార్ నో. సో ఇప్పుడు ఈ కమాండ్ అయిపోయింది, సారీ ఈ కమాండ్ అయిపోయింది హెచ్టిటిపిడి. నెక్స్ట్ ఏంటిది? సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలి చెప్పండి హెచ్టిటిపిడి సర్వీస్ ని? కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. యూ టెల్ మీ ఎలా చేయాలి. సో నేమ్ ఏం పెడతా టాస్క్ పేరు అంటే హెచ్టిటిపిడి సర్వీస్ స్టార్ట్. సో మాడ్యూల్ ఏంటి సార్? వాట్ ఈస్ ద మాడ్యూల్ నేమ్? ఎమ్మా సర్వీసా? సర్వీస్. మనం ఇక్కడ నుంచే చూస్తున్నాం, మనం పెద్ద చేసేది ఏం లేదు, ఇక్కడ ఆడే నిన్న చేసింది సర్వీస్ మాడ్యూల్. అట్రిబ్యూట్స్ ఏమొస్తాయి? నేమ్ ఏముంటుంది? హెచ్టిటిపిడి ఉంటుంది. స్టేట్ ఏముంటుంది? ప్రెసెంటా అబ్సెంటా? Started. స్టార్టెడ్. గుడ్ గుడ్, స్టార్టెడ్. అంతే అండి. నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? కోడ్ని కాపీ చేద్దాం. ఏ కోడ్? index.html. ఇది ఏ మాడ్యూల్ వాడాలి? కాపీ మాడ్యూల్ వాడాలి. కాపీ మాడ్యూల్ వాడుతున్నా. సో చెప్పండి ఇక్కడ ఏం పెట్టాలి? అట్రిబ్యూట్స్. నేమ్ ఉంటుందా? ఉండదు. ఏముంటుంది అట్రిబ్యూట్స్? సోర్స్ అండ్ డెస్టినేషన్. ఎగ్జాక్ట్లీ. సోర్స్ ఎస్ఆర్సి అండ్ డిఎస్టి. సో కాపీ మాడ్యూల్ సోర్స్ డెస్టినేషన్. సోర్స్ ఏంటిది? /opt లో index.html ఉంది, అది ఎక్కడుందో పాతేయండి. డెస్టినేషన్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి? సో రిమోట్ సర్వర్స్లో /var www html index.html. అంతే. సో సింపుల్గా మనం ఏం చేసినాం, ఒక ప్లే బుక్ రాసేసినాం. a playbook which will install git, which will install httpd and configure some web application, sample web application. Copy it. I'm just copying it and pasting here. So escape. Okay. sudo ఇవ్వడం మర్చిపోయా. sudo. సో ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ కంట్రోల్-C. కాకపోతే జాగ్రత్తగా కాపీ పేస్ట్ చేయండి, మీకు చిన్న స్పేస్ ఇష్యూ వచ్చినా కూడా అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే గుడ్. చూడండి నేను ఏం చేస్తా. సో ఇది ఓకే కదా. ఎస్కేప్ shift:/WQ. ఇందులో ఎవరికేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ ప్లే బుక్ లో? ఎనీవన్? డస్ ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్? నో రైట్. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, సింపుల్. మనకు తెలియకుండానే కోడ్ రాసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. ansible -playbook -i ఇన్వెంటరీ ఎక్కడ ఉంది? ఓపీటీలో ఇన్వెంటరీ ఉంది. ప్లేబుక్ పేరు ఏంటిది? playbook1.yml. ఎంటర్. స్టిల్ ఏదో ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది చూడండి. వెంటనే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఏంటంటే ఇష్యూ ఇక్కడ వచ్చింది ఎర్రర్. line 17th column 1 అంట. చెప్పండి ఎక్కడ ఉంది 17th లైన్? ఇక్కడ వచ్చిందండి.
escape I. ఈ లైన్ అంతా ఒకటే దాంట్లో ఉందా? డాష్ 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 డాష్. ఓకే, నేమ్, నేమ్, సర్వీస్ నేమ్, స్టేట్ స్టార్టెడ్. చూద్దాం. లేదు, అంటే అది స్పేస్ ఎక్కువ వచ్చింది అందుకే వచ్చింది. చూడండి, ఫస్ట్ టాస్క్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఆ రెండు నోడ్ 1కి నోడ్ 2కి కనెక్ట్ అయింది. డన్, ఆల్ గుడ్ అంట గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఇన్స్టాల్ గిట్. ఆల్రెడీ గిట్ ఇన్స్టాల్ అయ్యే ఉంది, ఇంకా మళ్ళీ చేంజ్ చేయదు. ఆన్సిబుల్ ప్రాపర్టీ ఏంటిది? ఐడెంపోర్టెంట్ ప్రాపర్టీ, అంటే డిజైర్డ్ స్టేట్ ఆల్రెడీ రిమోట్ నోట్స్ లో ఉంటాయి, దాన్ని టచ్ కూడా చేయదు, గ్రేస్ఫుల్ గా వచ్చేసేస్తుంది. తర్వాత హెచ్టిటిపిడి లేదు, ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది అందుకే చేంజ్ అని వచ్చింది. తర్వాత సర్వీస్ ని స్టార్ట్ చేసింది అందుకే చేంజ్ అని వచ్చింది. ఓకే, సో ఇదేంటి థర్డ్ది ఇలా ఉంది? మనం మిస్టేక్ చేసామా? ఓకే, మనం మార్చలే, నేమ్ మార్చలేదు. బేసికల్ ఇది కాపీ మాడ్యూల్, సో ఇది మనం కాపీ అని పెట్టాల్సిందే. ఓకే, ఇది సర్వీస్ స్టార్ట్ కాదు, కాపీయింగ్ ద కోడ్. సో నిన్నటి కోడ్ అలానే ఉంది వాటిపైన, అందుకే ఓకే అని వచ్చింది. మీకు అర్థమైందా? నిన్న మనం పెట్టిన కోడ్ అలానే ఉంది, సో అదే పోయి కాపీ, ఇంకా మళ్ళీ ఏం చేయలే, ఓకే ఓకే అని వచ్చింది. సో లెట్ మీ రీనేమ్ ఇట్ విఐఎం sudo విఐఎం ప్లేబుక్. చూడండి, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. ఈ టాస్క్ నేమ్ సేమ్ పెట్టొద్దు మనకు. ఓకే, సో మీనింగ్ఫుల్ నేమ్స్ ఉండాలి. ఏముండాలి చెప్పండి? డిప్లాయింగ్ ద కోడ్ ఆర్ కాపీయింగ్ ద కోడ్. డిప్లాయింగ్ index.html కోడ్ wq. సరే, మనము పని చేద్దాం. సో cd/opt-లోకి వెళ్ళి కోడ్ని మారుద్దాం. దేన్ని? index.html. ఇప్పుడు ఎనీవే పని చేస్తే చూడండి, మీరు ఇప్పుడు ఇది తీసుకోండి, నోడ్ 1 నోడ్ 2 ఏదో ఒక ఐపీ తీసుకోండి, పబ్లిక్ ఐపీ, బ్రౌజర్లో పేస్ట్ చేయండి, ఇట్ విల్ వర్క్. కంటిన్యూ సైట్, ఇట్ ఈస్ వర్కింగ్. సరే, లెట్ us assume కోడ్ చేంజ్ అయింది అని అనుకుందాం. మనం ఏమనుకుందాం ఇప్పుడు? కోడ్ చేంజ్ అయింది అనుకుందాం. ఎలా చేంజ్ చేద్దాం? మనమే ఏదో ఒకటి చేంజ్ చేద్దాం. సో sudo vim index.html. దేంట్లో? కంట్రోల్ సర్వర్లో డెవలపర్స్ కోడ్ చేంజ్ చేస్తారు అనుకుందాం. ఏం చేద్దాం? సింపుల్గా నేను టాప్ లైన్కి వెళ్తున్నా, ఇక్కడనే ఈ హెడ్. ఓకే, సో ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే హెడ్ పైన h1 అని పెడుతున్నా. సో వెల్కమ్ టు, అదర్వైజ్ విఆర్ బ్యాచ్ 16 చాంప్స్ అని పెడుతున్నా /h1. ఓకే, సంథింగ్ నేను ఏదో కోడ్ చేంజ్ చేస్తున్నా. సో wq మళ్ళీ డిప్లాయ్ చేస్తా. ఓకే, ప్లేబుక్ ని మళ్ళీ రన్ చేస్తా. ఏం చేయాలి? ansible -playbook ఇన్వెంటరీ ఫైల్ పాత్ playbook1.yml ఎంటర్. సారీ, మనం అందులోకి వెళ్ళాలి. ఎందులోకి వెళ్ళాలి? cd playbooks ఫోల్డర్లోకి వెళ్ళి ansible -playbook -i playbook1.yml ఎంటర్. మళ్ళీ ఆల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, స్టార్టింగ్ ఫ్రమ్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఆల్ గుడ్. గిట్ ఓకే, ఇన్స్టాల్ హెచ్టిటిపిడి ఓకే, సర్వీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్కటే చేంజ్ అయింది, డిప్లాయింగ్ index.html. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, చూడండి. కెన్ యూ సీ హియర్? మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, కావాలంటే మీరు ఇది కూడా తీసుకోండి, నోడ్ 1 కాపీ. సో ఈ రకంగా మీరు ఎన్ని సర్వర్స్ పైన అయినా సరే విత్ పోర్ట్ 80. ఓకే, సో ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ యూ కెన్ డిప్లాయ్ ద కోడ్, యూ కెన్ సెటప్ ద కాన్ఫిగరేషన్. మాన్యువల్లీ ఒక్కొక్క సర్వర్లోకి వెళ్ళి చేయాల్సిన పని లేదు. హలో, ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. నో? క్విక్లీ టైప్, ఐఎమ్ వాచింగ్ యువర్ మెసేజింగ్ ప్యానల్.
everyone, all. Okay. Now take break. మనం బ్రేక్ తర్వాత ఇంకా డీప్ డైవ్ చేద్దాం ప్లేబుక్ లోకి. ఓకే, ఫైల్స్ విఎస్ కోడ్ లో రాయలేము. రాసుకోవచ్చు, ఎందులో అయినా రాసుకోవచ్చు, చిన్నవే కదా. ఓకే Okay. Yeah, sure. So take 5 minutes break. We'll connect. Yes. Okay. So ఇప్పుడు మనం what we will do, let's do deep dive into this playbook. So yeah, first of all, ఈ playbook లో ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ll sudo vim playbook 1.yml. మనం ఏం చేసినాం? ఏం లేదు, సింపుల్. నిన్న మనం ఏవైతే అడాక్ కమాండ్స్ ద్వారా ప్రాక్టీస్ చేసామో అవన్నిటిని 10 సార్లు ఆ కమాండ్స్ కొట్టకుండా సింపుల్ గా ఒక ప్లేబుక్ లో అరేంజ్ చేసినాం. నా ఒక్కసారి ప్లేబుక్ ని రన్ చేస్తే అన్ని టాస్క్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇండెంటేషన్. సో మీరు ఈవెన్ ఒక స్పేస్ ఎక్కువ పెట్టినా కూడా ఎర్రర్ వస్తుంది. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా. సో వాట్ ఐ డు, ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చి ఎక్కడ అంటే మేబీ చూడండి, దీన్ని జస్ట్ ఒక స్పేస్ ఎక్స్ట్రా పెడతా, కొంచెం పక్క జరిగింది. ఓకేనా? సో కొంచెం ఈ డాష్ కింద ఈ డాష్ లేదు, పక్క జరిగింది. ఇమ్మీడియట్లీ మీకు ఏమొస్తుందో చూడండి. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్లేబుక్, Ansible playbook, చూడండి వెంటనే సంథింగ్ ఏదో ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. డిడ్ నాట్ ఫైండ్ ఎక్స్పెక్టెడ్ డాష్. యాక్చువల్లీ అది డాష్ కోసం ఎతుకుతుంది, దానికి ఏదో దొరకలేదంట. ఎక్కడ ఉందంట ఎర్రర్? ఇక్కడ ఎక్కడన్నా ఉందంట. సో ఇక్కడ జనరల్లీ ఇండెంటేషన్ ఎర్రర్స్ వస్తాయి కామన్గా ఎవరికైనా కూడా. సో చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ అర్థం కాకపోతే అది తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పేస్ట్ చేసి అదే కరెక్ట్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఇంతకు ముందు చాట్ జీపీటీ లేనప్పుడు YAML వ్యాలిడేటర్స్ ఉండేవి. లైక్ వెన్ ఐ యూస్ టు వర్క్ ఆన్ Ansible, అప్పుడు ఈ చాట్ జీపీటీస్ అవేవి లేవు. సో మేమేం చేసేవాళ్ళం? ఓకే, సో YAML వ్యాలిడేటర్స్ ఉంటుండే, వాటిని చెక్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. కాపీ చేసి చాట్ జీపీటీకి ఇస్తే నెక్స్ట్ మినిట్లో మీ ఎర్రర్ ఏందో, ఇష్యూ ఏందో కూడా అది ఫిక్స్ చేసేస్తుంది. ఎస్కేప్. సో చూడండి నేను యాజ్ ఇట్ కాపీ చేస్తా. ఓకే, సో కాపీ చేసి లెట్ మీ కరెక్ట్ దిస్ కోడ్ అంట. సో కరెక్ట్ అబౌవ్ కోడ్. కరెక్ట్ అబౌవ్ కోడ్. నీకు డీటెయిల్ గా వస్తుంది. యాక్చువల్లీ మిస్ అయింది ఏదో కూడా చెప్తుంది. సో యువర్ మెయిన్ ఇష్యూస్ ఫర్ రాంగ్ ఇండెంటేషన్, extra leading space before a task. Okay, extra leading space before a task. So and YAML alignment errors. సో చిన్నది, ఇది మనమే చేసుకోవచ్చు, బట్ ఒకవేళ పెద్దది ఉంటే చాట్ జీపీటీ కెన్ హెల్ప్ యూ. సో ఎస్కేప్, దట్స్ ఇట్. ఓకే గైస్, యూ గాట్ ఇట్ రైట్ నౌ. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మన దీంట్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? క్యాట్ /opt ఇన్వెంటరీలో 2 గ్రూప్స్ ఉన్నాయి. యాప్ గ్రూప్స్ ఉన్నాయి, DB గ్రూప్ ఉంది. మన దగ్గర 2 సర్వర్లు ఉన్నాయి, కానీ మేబీ యాప్ సర్వర్స్ 10 ఉండొచ్చు, DB సర్వర్స్ 10 ఉండొచ్చు. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే యాప్ సర్వర్స్ పైన ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. నా కోడ్ని యాప్ సర్వర్స్ పైన ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. ఏం చేయాలో చెప్పండి. వే టు చేంజ్ మేబీ యుల్ సే దట్ Hosts. హోస్ట్స్ ఆల్ చేంజ్ చేయండి అంటారు. ఈ ఆల్ తీసేసి ఏం పెట్టమంటారు? యాప్ సర్వర్ పెట్టొచ్చు అంటారు. దట్ ఈస్ 100% ట్రూ. దట్ ఈస్ గుడ్, అలా పెట్టొచ్చు కూడా. బట్ రియల్ టైంలో చీటికి మాటికి ప్లే బుక్స్ ని మార్చొద్దనేం లేదు, మార్చరు. ఓకే, సో ఒకసారి ప్లే బుక్ సెటప్ అయిన తర్వాత గిట్హబ్ లో పెట్టేసేస్తారు అనుకుందాం. సో మరి ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఇక్కడ మార్చకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఎస్, ఇక్కడ మార్చకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే వాట్ యూ కెన్ డూ, మీ ప్లే బుక్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే, ఓకే, సో మీ ప్లే బుక్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే Ansible -playbook -i/opt
ఇన్వెంటరీ. ఇక్కడ మీరు ఏం చేయంటే ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ హియర్ హోస్ట్ ఆల్ పెట్టకుండా యూ లిమిట్ హియర్. ఆల్ కాదు, ఐ వుడ్ లైక్ టు లిమిట్ లిమిట్ యాప్ సర్వర్స్. సో ప్లేబుక్ 1.yml ఇలా చేయొచ్చు. సో ఓన్లీ ఆ యాప్ సర్వర్స్లో ఏవైతే సర్వర్స్ ఉన్నాయో అంటే 46 ఆ ఒక్క నోడ్ పైన ఎగ్జిక్యూట్ అవుతుంది. గాట్ ఇట్ ఫ్రెండ్స్? హలో. ఓకే, సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఇవన్నీ. సో మీ ఇన్వెంటరీ ఫైల్లో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సో మీ ఇన్వెంటరీ ఫైల్లో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, 1 2 3 4. ఓకే, సో బట్ ఐ వుడ్ లైక్ టు ఎగ్జిక్యూట్ ద ప్లేబుక్ అగైనెస్ట్ ఓన్లీ సర్వర్ నెంబర్ 3. ఏం చేయాలి? లిమిట్ సర్వర్ నెంబర్ 3 ఇవ్వచ్చు, లేదంటే గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్. ఓకే కూల్, ఇది మీకు అర్థమైంది. నా ఇప్పుడు ఇన్వెంటరీ ఫైల్ కాదు, మీ ప్లేబుక్లో 100 టాస్క్లు ఉన్నాయి, 1 2 3 4. ఇన్వెంటరీ ఫైల్ కాదు, ప్లేబుక్. ఇప్పుడు నా ఐ వుడ్ లైక్ టు ఎగ్జిక్యూట్ టాస్క్ నెంబర్ 3 ఫ్రమ్ దిస్ ప్లేబుక్. మిగతా టాస్క్లు అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ చేంజ్ అయిందండి, ఇంకా కోడ్ చేంజ్ అయితే మళ్ళీ గిట్ ఇన్స్టాల్ చేయడం, హెచ్టిటిపి ఇన్స్టాల్ చేయడం, సర్వీస్ని స్టార్ట్ చేయడం, ఎనీవే చెయ్యదు. బట్ అదంతా వేస్ట్ కదా ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడం. డైరెక్ట్లీ ఒక్క టాస్క్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది కదా, మరి అప్పుడేం చేయాలండి? కెన్ ఎనీవన్ గెస్? సరే, గెస్ కూడా చేయాల్సిన పని లేదు. మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందా? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్? ఐ వుడ్ లైక్ టు ఎగ్జిక్యూట్ మై ప్లేబుక్ అగైనెస్ట్ టాస్క్ నెంబర్ 3. ఎస్, ఏం చేయొచ్చు? సో ఏం చేయొచ్చు అంటే మీ ప్లేబుక్లోకి ఓపెన్ చేయండి. సో sudo vim playbook 1.yml. సో ఏం చేయొచ్చు అంటే మీ టాస్క్లకు ట్యాగ్లు ఇవ్వండి. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఈ ఒక్క టాస్కే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. గివ్ ఎ ట్యాగ్ టు ద టాస్క్. ఎస్కేప్ అయి ఏమంటే మేబీ ఐ గివ్ ఎ ట్యాగ్. సో ఎలా ఇవ్వాలి? సేమ్ ఇలా ట్యాగ్స్. సో ఓకే, ట్యాగ్స్ ఎట్లా? నేమ్ కాపీ కింద అది ట్యాగ్స్. మేబీ ఏమని ఇస్తా అంటే నేను code_copy అంట, కాపీ చేస్తున్నా. సో ఓకే, ఇలా ట్యాగ్స్ నేను ఇచ్చా దీనికి. ఎస్కేప్ shift:wq. ఇప్పుడు నేను ఏం చేస్తా? లెట్స్ సే కోడ్ చేంజ్ అయిందని అనుకుందాం. సో sudo vim/opt. ఓపీటీలో index.html ఉంది కదా. సో కోడ్ చేంజ్ అయింది అనుకుందాం. ఏమనుకుందాం? కోడ్ చేంజ్ అయింది. సో ఓకే, సో సంథింగ్ చేంజ్ అయింది. మై నేమ్ ఈస్ మధు సంథింగ్. ఎస్కేప్ shift:wq. కోడ్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను ప్లేబుక్ రన్ చేస్తే ఏమవుతుంది? యాప్ సర్వర్ పైన అయినా సరే, లేదంటే ఆల్ సర్వర్స్ పైన అయినా సరే, ప్లేబుక్ రన్ చేస్తే ఏమవుతుంది? అన్ని టాస్క్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. నాకు అలా అవద్దు. నాకు ఓన్లీ కోడ్ చేంజ్ అయింది కాబట్టి కోడ్ మాత్రమే మళ్ళీ రీడిప్లాయ్ కావాలి. ఏం చేయాలి చెప్పండి? సో మన దగ్గర ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్. ఓకే, ఏంటి ట్యాగ్ పేరు? copy_code. చూడండి, ఓన్లీ ఆ ఒక్క ట్యాగే రన్ అయింది. ఓకే సారీ, మనం ఏమి ఇచ్చాం? ట్యాగ్ ట్యాగ్స్ ఈక్వల్ సంథింగ్. నో, ఏది రన్ కాలే. సో sudo vim playbook 1.yml. ఓకే, code_copy. మై బ్యాడ్. సో ఏంటిది ట్యాగ్ పేరు? code_copy. copy_code కాదు. యా, సో ట్యాగ్స్ ఈక్వల్ code_copy. సో ఇంతకు ముందు ఈ ట్యాగ్ కోసం వెతికింది కానీ ఆ ట్యాగ్ లేదు కదా, అందుకే ఏం చేయలే. సో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ చేసింది, ఆ ట్యాగ్ లేకపోయేసరికి ఎండ్ చేసింది ప్లేబుక్. బట్ నౌ ఐఎమ్ గివింగ్ అ ప్రాపర్ ట్యాగ్. ఎంటర్. చూడండి, డిప్లాయింగ్ index.html. ఓన్లీ ఆ ఒక్క టాస్కే ఎగ్జిక్యూట్ అయింది, చేంజ్ అయింది. సో యూ కెన్ సీ ద అవుట్పుట్. సో రీఫ్రెష్, మై నేమ్ ఇస్ మధు. రీఫ్రెష్, మై నేమ్ ఇస్ మధు. గాట్ ఇట్ ఫ్రెండ్స్? అర్థమైందా?
ఒక ప్లేబుక్లో ఓకే 100 టాస్క్లు ఉన్నా కూడా మీకు స్పెసిఫిక్ టాస్క్లు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? రన్ ద ట్యాగ్స్. ఓకే, రన్ ద ట్యాగ్స్. అన్ని చేయాల్సిన పని లేదు. ఆ ఒక్క టాస్క్ ట్యాగ్ ఇవ్వండి, రన్ చేయండి. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. సార్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు సర్వీస్ స్టేటస్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ని స్టార్ట్ చేసినాం కదా. సో ఇక్కడ ఓకే, సో sudo vim ఇక్కడ సర్వీస్ని స్టార్ట్ చేసినాం కదా, దాని స్టేటస్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా ప్రాపర్గా స్టార్ట్ అయిందో లేదో. ఏం చేయాలంటే జనరల్లీ స్టేటస్ చూడాలంటే కమాండ్ ఏంటిది? ఇప్పుడు ఇందులో సర్వీస్ రన్ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది కమాండ్? యూ కెన్ టాక్ systemctl స్టేటస్ httpd. సర్వీస్ రన్ అవుతుంది, 20 minutes నుంచి రన్ అవుతుంది. ఇది దాని ప్రాసెస్ ఐడి. సో నాకు ఈ కమాండ్ సర్వర్లో లాగిన్ చూడడం కాదు, ఇక్కడ నుంచే చూడాలి. ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఏం యాడ్ చేయాలి? ఇంకో టాస్క్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ సమ్వేర్ హియర్. సో సర్వీస్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఎస్కేప్ ఐ. సో నేను ఏం చేస్తా, లెట్ మీ కాపీ ఇట్, లెట్ మీ అగైన్ పేస్ట్ ఇట్. సో నేను ఏమంటా, ఈసారి నేమ్ ఏమంటా, సర్వీస్ స్టేటస్ అని పెడతా. సో httpd సర్వీస్ స్టేటస్. సో నౌ మాడ్యూల్, ఏ మాడ్యూల్ వాడాలి చెప్పండి? సో ఏ మాడ్యూల్ వాడొచ్చు? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ షెల్ మాడ్యూల్. బేసికలీ కమాండ్, లైనెక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే షెల్ మాడ్యూల్. షెల్ మాడ్యూల్. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇది అవసరం లేదు, ఇంకా dd డిలీట్ ఇక్కడనే పెట్టేయచ్చు షెల్ మాడ్యూల్కి. ఎస్కేప్ ఐ systemctl స్టేటస్ httpd. ఓకే, క్లియర్? ఇది క్లియర్ అందరికి? హలో, కాబట్టి మీరు వీటికి ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ నేను సర్వీస్ స్టేటస్ తెలుసుకుంటా అనుకుంటే మీరు దీనికి ఓకే. సో ఈ సర్వీస్ రిలేటెడ్ వాటికి అన్నిటికీ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ట్యాగ్స్ ఏమంటా, మేబీ సర్వీస్ _httpd అంట. సో సేమ్ ట్యాగ్ నేను కూడా కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం కావాలి? సర్వీస్ స్టేటస్ మాత్రమే కావాలి. సో ఈ ట్యాగ్ని రన్ చేస్తా. ఓకే, ఏం చేద్దాం? Ansible -playbook ట్యాగ్స్. ఫస్ట్ టైం ట్యాగ్స్ లేకుండా రన్ చేద్దాం అండి. YAML ఏమైంది? గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ డన్, గిట్ ఇన్స్టాల్ డన్, ఇన్స్టాల్ httpd డన్, httpd సర్వీస్ స్టేటస్ డన్. ఇక్కడ చేంజ్ అని వస్తుంది కానీ స్టేటస్ కనిపించట్లేదు. అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒక పని చేస్తాను, దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. సో రెండు కంట్రోల్ సర్వర్లే. ఏం చేస్తా అంటే ఇక్కడనేమో నేను ఓపెన్ చేస్తా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ప్లేబుక్ ఓపెన్ చేస్తా. cd/opt playbooks sudo vim playbook 1.yml. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. systemctl స్టేటస్ httpd సర్వీస్ స్టేటస్ ఎగ్జిక్యూట్ అయింది. చేంజ్ అని కూడా వచ్చింది, అంటే కమాండ్ కూడా ట్రిగ్గర్ అయింది. కానీ ఈ కమాండ్ ఎక్కడ ట్రిగ్గర్ అయింది చెప్పండి? ఈ కమాండ్ ఎక్కడ ట్రిగ్గర్ అయింది? వర్కర్ నోట్స్లో ట్రిగ్గర్ అయింది. అక్కడ Ansible ఏం చేసింది? ఓకే, సో Ansible ఈ కమాండ్ని వర్కర్ నోట్స్లో ఎగ్జిక్యూట్ చేసింది. సో మేబీ మీకు అవుట్పుట్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది, మీకు ఇక్కడ కనిపించాలి కదా. పాయింట్ ఏంటంటే ఇక్కడ కాదు, ఆ అవుట్పుట్ ఇక్కడ నాకు కనిపించాలి. సో దట్స్ వై ఇక్కడ మీకు చేంజ్డ్ అని చూపిస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ చేంజ్డ్, కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ స్టిల్ యు ఆర్ నాట్ సీయింగ్ ద అవుట్పుట్. మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా? హలో ఎవ్రీవన్, మరి ఏం చేయాలండి? సో ఏం చేయొచ్చు అంటే, సో ఇలా అవుట్పుట్ని మీరు ఓకే రిజిస్టర్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు అవుట్పుట్ని అంటే
రిమోట్ సర్వర్లో ఏదైనా ఎగ్జిక్యూట్ అయితే ఆ అవుట్పుట్ని స్టోర్ చేసుకోవడానికి యాన్సిబుల్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే స్టోర్ ఇట్ ఇన్ రిజిస్టర్ వేరియబుల్. ఏమని స్టోర్ చేసుకుంటా అంటే మేబీ అవుట్పుట్ అండర్స్కోర్ స్టేటస్ అను వాట్ ఎవర్ స్టేటస్ సంథింగ్. సో నేను సర్వీస్ అవుట్పుట్ని రిజిస్టర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఆ రిజిస్టర్ వేరియబుల్ పేరు ఏంటిది? అవుట్పుట్ అండర్స్కోర్ స్టేటస్. నా ఏం చేయాలి? ఆ అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. మరి దానికి ఏముంది సార్ మాడ్యూల్? ఓకే, ఇవన్నీ మీకు గూగుల్ అడిగితే చెప్తుంది. దానికి నేను మీకు జస్ట్ ఈజీ చేస్తున్నా అంతే. ఏ మాడ్యూల్ అంటే డీబగ్ మాడ్యూల్. ఆ మాడ్యూల్ పేరు ఏంటిది? డీబగ్ మాడ్యూల్. సో లెట్ మీ కాపీ ఇట్, అదర్వైజ్ లెట్ మీ టైప్ హియర్. ఇక్కడ కాపీ చేసుకుంటా. సో ఏంటి మాడ్యూల్? హెచ్టిటిపిడి. ఓకే, డీబగ్ మాడ్యూల్ ఏంటంటే డిస్ప్లే కోసం. సో ఇప్పుడు ఏమంటున్నాయి ఇక్కడ? డిస్ప్లే హెచ్టిటిపిడి సర్వీస్ స్టేటస్. ఇది జస్ట్ సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకుంటుంది, రిజిస్టర్ వేరియబుల్లో పెడుతుంది. షెల్ మాడ్యూల్ ద్వారా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఆ కమాండ్ అవుట్పుట్ అంటే ఇది, ఈ అవుట్పుట్ రిజిస్టర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంది. అవుట్పుట్ అండర్స్కోర్ స్టేటస్. ఇప్పుడు నేను దాన్ని డిస్ప్లే చేస్తా. డిస్ప్లే చేయడానికి మాడ్యూల్ పేరు ఏంటిది అంటే డీబగ్ మాడ్యూల్. డీబగ్ మాడ్యూల్. ఇవన్నీ ఇంపార్టెంట్, రియల్ టైంలో అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో. ఓకే, మీరు జనరల్లీ మీకు యాన్సిబుల్లో ప్లేబుక్ ఫెయిల్ అవుతుంది, మీరు ట్రబుల్ షూట్ చేయాలి, అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఏం చేస్తారు? ఐ యూజ్ డీబగ్ మాడ్యూల్. నేమే చెప్తుంది కదా, ఐ డీబగ్. సో డీబగ్లో అర్థమవుతుంది సర్వీస్ స్టార్ట్ అయిందా లేదు. ఏమని చేస్తా? సింపుల్. ఇది ఏమని పెడతా అంటే డీబగ్. సో ఏంటి ఆ వేరియబుల్ పేరు ఏంటిది అంటే ఆ రిజిస్టర్ వేరియబుల్ పేరు అవుట్పుట్ అండర్స్కోర్ స్టేటస్. ఓకే, సో వేర్ అవుట్పుట్ అండర్స్కోర్ స్టేటస్, దాట్స్ ఇట్. సో ఇది క్లియర్ అందరికి? బై ద వే ఎవ్రీవన్, ఈజ్ ఇట్ క్లియర్? నేను ఏం చేస్తున్నా? సర్వీస్ ఓకే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, దాని స్టేటస్ చూడాలంటే షెల్ కమాండ్, బట్ అది సర్వర్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనేం చేస్తున్నా? రిజిస్టర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా, దాన్ని డీబగ్ మాడ్యూల్ ద్వారా డిస్ప్లే చేస్తున్నా. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ వి గుడ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎవ్రీవన్ టైప్. ఎవ్రీవన్. లాట్ సార్ ఆఫ్ అది పీపుల్ ఆర్. మిగతా మిగతావన్నీ కూడా సర్వర్స్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, అది ఒక్కటే చేంజ్ చేయడం ఎందుకు వస్తుందో అర్థం కాదు. అంటే సర్వీస్ కమాండ్ ప్రతిసారి చేంజ్ అని చూపిస్తుంది కదా, ఇది ఒకటే చేంజ్ అంటే నాకు అర్థం కాలేదు. మీ క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఓకే చూడండి, గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో పోయింది, ఇన్స్టాల్ చేసే ముందే చెక్ చేసుకుంది. గిట్ ఇన్స్టాల్ అయ్యి ఉంది, హెచ్టిటిపిడి ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఓకే, సక్సెస్. సర్వీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంది. ఓకే, సో కమాండ్ ఎగ్జిక్యూట్ కాలే అన్నట్టు. దాని మీనింగ్ ఏంది? సర్వీస్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్ ఇదేంటిది? ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఏది? హెచ్టిటిపిడి సిస్టమ్ సీరియల్ స్టేటస్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఓకే, కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది, చేంజ్ అని చూపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ 20 minutes ఎగో అని వస్తుంది. మళ్ళీ మీరు ఈ కమాండ్ కొట్టండి. ఓకే సార్, ఇంతకుముందు 20 minutes ఎగో ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ కమాండ్ కొట్టండి, అవుట్పుట్ మారింది 28 minutes ఎగో. అంటే చేంజ్ అయినట్టే కదా. గెటింగ్ ఇట్? హలో? ఓకే ఓకే సార్. ఓకే ఓకే, సో చేంజ్ అని వచ్చింది. సో ఇది మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఓకే నౌ, సో ఇప్పుడు చేస్తున్నా చూడండి. ఇది అర్థమైందా అందరికి? సో లెట్ మీ సేవ్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్. WQ. సో cat playbook 1.yml. So let me run now. Ansible -playbook. Yeah. So playbook 1 కదా మనది. Yeah, 1.yml. Enter. See now. Gathering facts. Okay. Git installed. Okay. HTTPD installed. Okay. మీకు అవుట్పుట్ కూడా వచ్చింది. సర్వీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ కమాండ్ ట్రిగ్గర్ అయింది. దో మీకు అది చేంజ్ అంటే స్టేటస్ చేంజ్ అయింది. అంటే మీకు ఇక్కడ స్టేటస్ లో అవుట్పుట్ చేంజ్ అయింది కాబట్టి మీకు చేంజ్ అని చూపిస్తుంది. ఇది మీరు కావాలంటే తీసేయచ్చు, చేంజ్ స్టేటస్ ఫాల్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు మీకు అవసరం లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటిది మీకు?
I'm sorry. You can see. సో హెచ్టిడిబిడి సర్వీస్ స్టేటస్ చేంజ్. బట్ కింద ఏమైనా ఉంది చూడండి, డిస్ప్లే హెచ్టిడిబిడి సర్వీస్ స్టార్ట్ అంటే ఇక్కడ వచ్చింది. ఓకే, క్యాట్ ప్లేబుక్ 1.yml ఇది డిస్ప్లే హెచ్టిడిబిడి సర్వీస్ స్టేటస్ స్టార్ట్ కాదు, స్టేటస్ నేను రాంగ్ పెట్టిన. అవుట్పుట్ని చూపిస్తుంది కంప్లీట్గా. మీకు ఇందాక వచ్చింది ఇదే కదా, ఈ అవుట్పుట్ దా అపాచ్, కాకపోతే ఇది ప్రాపర్గా మీకు కనిపించట్లేదు. సో ఇది మెయిన్ ప్రాసెస్ ఐడి. ఓకే, సో మీకు ఇది మెయిన్ ప్రాసెస్ ఐడి, ఇది మీకు ఇక్కడ కనిపించేది మెయిన్ ప్రాసెస్ ఐడి. తర్వాత స్టేటస్, అంతకన్నా ముందు డాక్స్ యాక్టివ్ ఇలా ఉంటుంది. చూడండి యాక్టివ్, సో రన్నింగ్ ఇక్కడ ఉంది 29 minutes ago. ఇలా మీకు ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది. బట్ ఇదంతా క్లమ్సీ ఉంది సార్, మాకు ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ కావాలి అనుకుంటే, సో వాట్ యూ కెన్ డూ, ఈ ఫైల్ ఓపెన్ చేయండి, sudo vim playbook 1.yml ఓపెన్ చేయండి. ఇందులో మీరు మేబీ ఆ అవుట్పుట్లో అన్నీ వద్దు నాకు, జస్ట్ దాన్ని ఏమంటారు అంటే ఎస్టిడి అవుట్ అంటారు. అంటే స్ట్రీమ్ ఎడిటర్లో ఏదైతే ఉందో అదే, సరే ఎస్టిడి అవుట్ అదొకటే కావాలి అనుకుంటే ఇలా పెట్టొచ్చు మీరు, ఎస్టిడి అవుట్. ఓకే, సో నౌ రన్ ద ప్లేబుక్. చూడండి కొంచెం బెటర్గా వచ్చింది, అంత రాలే. ఇంతకుముందు అంతా క్లమ్సీ వచ్చింది కదా, ఇక్కడ మీకు ఇదంతా క్లమ్సీ వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. లేదు నాకు ఓన్లీ ఎస్టిడి అవుట్ మాత్రమే కావాలి, సో సర్వీస్ స్టేటస్ మాత్రమే కావాలి. సో ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ఓన్లీ ఎస్టిడి అవుట్పుట్ స్టేటస్ ఎస్టిడి అవుట్. సో సర్వీస్ ఏముంది, యాక్టివ్గా ఉంది. దాని ప్రాసెస్ ఐడి ఇది, సో రన్నింగ్ సిన్స్ 31 minutes ago. ఇది సెకండ్ సర్వర్లో ఓన్లీ ఎస్టిడి అవుట్పుట్ వచ్చింది. అంటే ఇది అందులో ఒక పారామీటర్, బేసికల్ అన్నిట్లో ఒక ఎస్టిడి అవుట్ అనేది ఒక పారామీటర్, అదొకటే వచ్చింది. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్, మేకింగ్ సెన్స్? లేదు నాకు మొత్తం ప్లేబుక్ రన్ వద్దు, నేను ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే రన్ చేస్తాను, మీరు ట్యాగ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఐఫన్ ట్యాగ్స్ ఇది ఈక్వల్ ఏంటిది, ట్యాగ్స్ పేరు ఏంటిది, స్టేటస్ అండర్స్కోర్ హెచ్టిడిపిడి, అంతేనా? ఐఎమ్ నాట్ షూర్ ట్యాగ్ పేరు ఏం పెట్టాను. క్యాట్ ప్లేబుక్ 1.yml, సారీ సర్వీస్ అండర్స్కోర్ హెచ్టిడిపిడి. సర్వీస్ అండర్స్కోర్ హెచ్టిడిపిడి ఓన్లీ ఆ ట్యాగ్తో ఏదైతే ఉందో అదే. అంటే సర్వీస్ని స్టార్ట్ చేస్తుంది, ఆల్ ఓకే. సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకుంది షెల్ మాడ్యూల్ ద్వారా, ఓకే. రిజిస్టర్ వేరియబుల్ స్టోర్ అయింది, తర్వాత జస్ట్ డిస్ప్లే చేసింది. ఎందుకంటే నేను 3 టాస్క్లకు ఆ ట్యాగ్ పెట్టిన, ఇది దీనికి దీనికి దీనికి. మై డియర్ ఫ్రెండ్స్ క్లియర్? లేదు నేను ఓన్లీ డీబీ సర్వర్స్లోనే రన్ చేస్తా. మేబీ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కోడ్ చేంజ్ అయింది, అది డీబీలోనే డిప్లాయ్ చేయాలి. సో మేబీ సో vim/opt index.html sudo. సో ఏంటిది, దీన్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఓన్లీ డీబీ సర్వర్స్లోనే డిప్లాయ్ చేయాలి. సో నేను జస్ట్ సిమ్యులేట్ చేయడానికి ఓకే, సో దిస్ ఈజ్ డీబీ కోడ్, ఆర్ అదర్వైజ్ యాప్లో డిప్లాయ్ చేయాలి. సో యాప్ కోడ్, ఓకే. సో నాట్ ఫర్ డీబీ. సో ఇప్పుడు యాప్ సర్వర్స్లోనే డిప్లాయ్ చేయాలి. సో నేను ఏం చేస్తా, సో కోడ్ చేంజ్ అయింది. సో limit యాప్ సర్వర్స్, అంతే కదా, ఎంటర్. వాళ్ళ ట్యాగ్స్ రన్ చేయాలంటే మీరు ఇక్కడ ట్యాగ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ యాప్ సర్వీస్ స్టేటస్ చేంజ్ అయింది. మీరు ఇక్కడ చూడండి ఒకటే దాంట్లో వస్తుంది, ఇదేమో డీబీ సర్వర్, లెట్ ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. ఇది చూడండి, దిస్ ఈజ్ యాప్ కోడ్ నాట్ ఫర్ డీబీ.
Getting it, my dear friends? Hello. Any questions? ఓకే గైస్ దెన్ సో ప్రాక్టీస్ చేయండి. రేపు కూడా క్లాస్ ఉంది. సో ఫర్ నౌ మనం వైండ్ అప్ చేద్దాం. సో రేపు కూడా క్లాస్ ఉంది. టుమారో క్లాస్ ఇస్ ఎట్ 7 PM. ఓకే, సో కైండ్లీ కోఆపరేట్. సో లాస్ట్ 1-2 వీక్స్ అండ్ బై ద వే కొత్త బ్యాచ్ 30th నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు కదా. సో న్యూ బ్యాచ్ is starting from 30th November. Demo is on 30th November morning 10 AM. All right. So share information with your friends if you are happy with my teaching style. చలో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ కన్సర్న్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. టుమారో వీ హ్యావ్ క్లాస్. టుమారో ఇస్ నాట్ హాలిడే. డౌట్ సెషన్స్ కూడా రేపు ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ నో క్వశ్చన్స్ లెట్స్ వైండ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది అడగండి. అంటే నోట్స్ యాడ్ చేయండి సార్ గిట్. యా షూర్. ఓకే, ఎస్టర్డే మిస్ అయిందా? మన Yeah. గిట్ హబ్ లో నోట్స్ ఉంటుంది చూడండి. ఓకే, ఇమీడియట్లీ విత్ ఇన్ 1 hour లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. యా థ్యాంక్ యూ. బాయ్.